అవర్ ఛానల్. ప్రముఖ సింగర్ చిన్మయి శ్రీపాద ఒక ఫెమినిస్ట్ అన్న విషయం అందరికీ తెలిసిందే. ఇండస్ట్రీలోనే కాదు, సమాజంలో అమ్మాయిలకు, చిన్నపిల్లలకు ఎక్కడైనా ఇబ్బందులు ఎదురయ్యాయి అంటే వెంటనే సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ వాటిని ఓ కొలిక్కి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఈ మధ్య కాలంలో ఆడవారిపై లైంగిక వేధింపులు ఎక్కువవుతున్న నేపథ్యంలో బాధితులు ఒక్కొక్కరిగా తమ బాధను చెప్పుకుంటున్న నేపథ్యంలో వారికి అండగా నిలుస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఇదిలా ఉండగా గతంలో కోలీవుడ్ సినిమా పరిశ్రమలో సెలబ్రిటీలపై లైంగిక ఆరోపణలు చేసిన ఈమె రచయిత వైరముత్తు, సింగర్ కార్తిక్ పై కూడా వేధింపుల ఆరోపణలు చేసింది. అయితే ఇప్పుడు టాలీవుడ్ టాప్ కొరియోగ్రాఫర్గా గుర్తింపు తెచ్చుకున్న జానీ మాస్టర్ పై అత్యాచార ఆరోపణలు వెలుగులోకి రావడంతో బాధిత యువతికి అండగా నిలుస్తూ ఇతడిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఎక్స్ ద్వారా పోస్ట్ చేసింది. అసలు విషయంలోకి వెళ్తే జానీ మాస్టర్ పై అత్యాచార ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో సింగర్ చిన్మయి శ్రీపాద ఈ విధంగా స్పందించారు. పలు మీడియా కథనాలను ఆమె ట్యాగ్ చేసి రిపోర్ట్ల ప్రకారం జానీ మాస్టర్ ఆ అమ్మాయి మైనర్ గా ఉన్నప్పటి నుంచే వేధించడం మొదలుపెట్టాడు. అత్యాచారం చేయడం ఒక ఎత్తు అయితే మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడడం మరో పెద్ద నేరం. ఈ కేసులో పోరాడేందుకు ఆ అమ్మాయికి మరింత శక్తి చేకూరాలని నేను కోరుకుంటున్నా అంటూ ట్వీట్ చేసింది చిన్మయి. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. ప్రముఖ కొరియోగ్రాఫర్గా పనిచేస్తున్న జానీ మాస్టర్ 2017లో ఒక ప్రముఖ ఛానల్లో ప్రసారమైన డ్యాన్స్ షోలో కూడా ఒక అమ్మాయితో పరిచయం పెంచుకొని ఆ అమ్మాయితో పలుమార్లు అత్యాచారానికి పాల్పడినట్లు బాధిత యువతి రాయదుర్గం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆమె ఎఫ్ఐఆర్ నమోదు చేయించగా అందులో తన వయసు 21 సంవత్సరాలు మాత్రమే అంటూ చెప్పుకొచ్చింది. దీన్ని బట్టి చూస్తే జానీ మాస్టర్తో యువతికి పరిచయం ఏర్పడినట్లు, ఆ యువతి వయసు కేవలం 14 సంవత్సరాలు మాత్రమే. అయితే అప్పుడు ఆమె ఇంకా మైనర్. అలాంటి బాలికపై జానీ మాస్టర్ అత్యాచారం చేసినట్లు వార్తలు ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాయి. షో కోసం జానీ మాస్టర్తో పాటు మరో ఇద్దరితో కలిసి ముంబైకి వెళ్ళినప్పుడు అక్కడ స్టే చేసిన హోటల్లో జానీ మాస్టర్ తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని, ఈ విషయాన్ని బయటకి ఎవరికీ చెప్పకూడదని తనను బెదిరించాడని, ఎవరికైనా చెబితే అవకాశాలు లేకుండా చేస్తానని హెచ్చరించాడు అంటూ ఆమె తన బాధను చెప్పుకొచ్చింది. ఇక తాజాగా కేసును నార్సింగ్ పోలీస్ స్టేషన్కి తరలించగా పోలీసులు కేసు విచారణ చేపట్టారు. అత్యాచారం, దౌర్జన్యం, దాడి, బెదిరింపులు ఇలా పలు సెక్షన్ల కింద జానీ మాస్టర్ పై కేసు నమోదు చేశారు. ఇక ప్రస్తుతం ఈమె వయసు 21 ఏళ్ళు. జానీ మాస్టర్ అత్యాచారం చేసినప్పుడు ఆమె వయసు 14 సంవత్సరాలు. దీన్ని దృష్టిలో పెట్టుకొని మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు అంటూ జానీ మాస్టర్పై సంచలన ఆరోపణలు చేసింది చిన్మయి. మరి చిన్మయి చెప్పిన విషయాన్ని పోలీసులు దృష్టిలో పెట్టుకొని జానీ మాస్టర్పై చర్యలు తీసుకోవాలని నెటిజన్స్ కోరుతున్నారు.